నువ్వు ఏడవద్దు. నువ్వు మీ అక్క మంచిగా, మీ అక్కకు చెల్లెకు నువ్వు తోడుగా ఉండాలి. నువ్వు ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి. నీకు మంచి భవిష్యత్తు ఉంది, మంచి చదువుకోవాలి. మంచి చదువుకొని నువ్వు ఒక మంచి ఉద్యోగం కొట్టాలి. వింటున్నావా? నువ్వు మా నాన్నకు శిక్ష పడాలి కాదు, శిక్ష అనేది పడుతుంది, 100% పడుతుంది. నువ్వు ధైర్యం కోల్పోకుండా ఉండాలి. మంచిగా నువ్వు చదువుకుంటున్నావు కూడా. మంచిగా ఇంగ్లీష్ నేర్చుకో, ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నావు. మంచి ఉద్యోగం చేసినావు అనుకో, రేపు మంచి ఉద్యోగం సంపాదిస్తే మీ అమ్మ ఆత్మకు శాంతి ఉంటది. ఎక్కడేం లేదు, అందరం ఉంటది. ఇగో మీ అత్తమ్మ కూడా చెప్పింది, మేమే అంటుందిగా. అందరం ఉంటాం నాన్న. తల్లిని అమ్మనైతే తీసుకురాలేం కానీ మేము అందరం నీకు తోడు ఉంటాం. నీకు ఎప్పుడు ఏమనిపించినా మాకు ఫోన్ చేయి, నా ఫోన్ నెంబర్ నీకు ఇచ్చిపోతా. సరేనా బెట్ట? ఇంకా నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు చెప్పు నాకు. మా మమ్మీకి మా తమ్ముడికి మా చెల్లెకి ఎవరెవరో కొట్టిరో కానీ అందరికి ఊరి శిక్ష అయితే మేడం, గట్టిగా అయితే మేడం. ఊరి శిక్ష అయితే ఇట్లా సావాలి మేడం. మా మమ్మీ ఉంటే మాకెక్కడికి పోయి అన్నం చేస్తుంది మేడం. ఇప్పుడు ఎవరు చేయారు మేడం మాకు? అయ్యో చేస్తుంది మేడం మా మమ్మీ. ఇప్పుడు ఎవరు చేయరు మేడం. మా డాడీకి అయితే, మా మమ్మీకి అయితే ఎవరెవరు చెప్పారు కానీ అందరికి ఊరి గట్టి పెట్టాడు. మా చెల్లెకి కాపాడు మేడం. మా మమ్మీ కొంచెం మందం చేశారు మేడం. అక్కడ నింపుతుంది మేడం. మేము ఒక మేడం కొంచెం సేపు చూసారు మేడం, కొంచెం సేపు చూడరు మేడం. మా డాడీ అయితే అసలు చూడాలి మేడం. మా మమ్మీనే చూసేది మేడం. ఏడవద్దు, మెల్లగా చెప్పు. ఏడవకు నాన్న, నిన్న 3 రోజుల నుంచి అవన్నీ నేనున్నగా. ఏడవకుండా ఎప్పుడు పెట్టి చాలా మంది ఉన్నారంట సార్. మా మమ్మీకి చంపిన వాళ్ళు అందరు ఉన్నారంట సార్. ఇప్పుడు ఎవరు లేదా? ఇప్పుడు దాని ఎవరికి ఇప్పుడు మమ్మీ ఎవరికి పిలవాలి మేడం? డాడీ ఎప్పుడు ఇంట్లో ఇట్లా గొడవ చేస్తుండే చేస్తాడు మేడం. మమ్మీకి ఇప్పుడు డాడీ నిన్ను మమ్మీని కొట్టేటోడు కదా, మిమ్మల్ని మంచిగా చూసుకునేటోడా? తమ్ముడినైనా చెల్లెనైనా కూడా మంచిగా చూసుకునేటోడా? మా మమ్మీ ఇప్పుడు నేను 5th క్లాస్ లో నేను చనిపోతుందేమో మేడం, చనిపోతుందేమో. ఇంతకు ముందునే నేనే కొట్టించుకున్నా మేడం. మా మమ్మీ కోసం నేనే కొట్టించుకున్నా. ఇక్కడ కొట్టించుకున్నా మేడం, ఇక్కడ కొట్టించుకున్నా మేడం. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడగలేదా నాన్నను? అడిగినా మేడం, ఎంతసారి అడిగినా మేడం. నా ఇష్టం, నీకెందుకు, నేను ఎట్లా అయినా ఉంటా, నీకెందుకు అని చెప్తాడు మేడం. ఇంకా ఏం లేదు మేడం, గట్టిగా శిక్ష అయ్యాడు మేడం. మా మమ్మీకి, మా తమ్ముడికి, మా చెల్లికి ఎవరెవరో చంపారో కానీ అందరికి గట్టిగా శిక్ష అయ్యాడు మేడం. వేరే వాళ్ళు చూస్తే వాళ్ళు భయపడాలి మేడం. మళ్ళీ ఈ ఊరికే రాకూడదు మేడం. ఇప్పుడు డాడీ ఎప్పుడైనా అంటే డ్రింక్ చేయడమే కాకుండా ఇట్లా గంజాయి లాగా ఇంట్లోకి తెచ్చుకోవడం అట్లాంటిది ఏమైనా చేసేదా? చేస్తాడు. చూసారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడు చూడాలి, ఆ గుట్ట పైన కూర్చుంటాడు మేడం, తాగుతాడు. ఎక్కువ శాతం ఇక్కడ గంజాయి బ్యాచ్ ఉన్నట్టుంది బాగా ఇక్కడ. అంతే. ఇంకా తాగుబెట్ట పావని, నువ్వు ఏం కాదు, తాగు, కొన్ని తాగు, ఒక్క బుక్క తాగు. అట్లా ఏడవద్దు, ఒక్క బుక్క తాగు. సరే క్యాజువల్ లోపలికి లేదున్నా అమ్మా, నిజంగా చెప్తున్నా కదా. చిన్నపిల్ల మాటలే దేవుడి మాటలు అన్నట్టుగా వాళ్ళకి ఎంత బాధ ఉంది కానీ ఇంకా ఇంకొద్దిగా